హలో హాయ్ నమస్తే అండి. ఈరోజు కూడా కొంచెం హార్వెస్ట్ ఉంది. జామ చెట్టుకి మళ్ళీ అన్నీ పిందెలు పడ్డాయి. ఈ జామ చెట్టు అయితే చాలా పెద్ద పెద్ద కాయలు కాస్తుంది. గుత్తి వంకాయలు 2 days బ్యాకే కేజీ కాయలు కోసాము. మళ్ళీ అన్నీ కాయలు అయితే చాలా ఉన్నాయి. పెట్టింది ఒక మొక్కే, మడిలో పెట్టడం వల్ల బాగా కాయలు కాస్తున్నాయి. దీనికి ఇలా ఎండగా ఉన్నప్పుడు లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తున్నాము. అందువల్లనే ఏమో చాలా బాగా కాస్తుంది. మనకి చాలా సులువైంది, అనుకూలంగా ఉండేది ఒక లిక్విడ్ ఫర్టిలైజర్సే. కంపోస్ట్ ఇవ్వాలంటే కొనుక్కు రావాలి, వెయ్యాలి, లేకపోతే కిచెన్ వేస్ట్ అయితే మనకి అన్ని మొక్కలకి సరిపడా అయితే దొరకదు. అదే లిక్విడ్ ఫర్టిలైజర్స్ తయారు చేసి ఒక డ్రమ్ నిండా అన్ని మొక్కలకి ఇచ్చినట్టయితే చాలా ఈజీగా ఇవ్వవచ్చు. అవి త్వరగా చెట్టు గ్రహించి బాగా పూత పిండి అయితే వస్తుంది. వారానికి ఒక 2 సార్లు మనం చక్కగా లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇచ్చినట్టయితే చెట్లు అయితే ఇలాగా గుత్తులు గుత్తులుగా కాయలు కాస్తూ ఉంటాయి. చూడండి, ఇంకా చిన్న చిన్న పిందెలు ఉన్నాయి. ఇంకొక 2 daysలో మళ్ళీ ఇంకొక హార్వెస్ట్ అయితే వస్తుంది. ఇది కాయలు పిందెలు పూత అంటూ చక్కగా చెట్టు అయితే బాగా కాస్తూనే ఉంటాయి. ఈరోజు కూడా ఒక 1/2 kg కాయలు కోసాము ఈ చెట్టుకి. ఇంకా పొడుగు వంకాయలు కూడా ఉన్నాయి. ఈ చెట్లన్నీ కూడా పోయిన సమ్మర్లో పెట్టిన చెట్లు. దీనికి కూడా లేత లేతగా ఉన్నాయి. కొన్ని పొడుగు వంకాయలు ఉంటే అవి కూడా కోస్తున్నాము. కాకపోతే ఈ బకెట్లో ఉండటం వలన ఎక్కువగా కాయటం లేదు. ఇవి ఒక కాపు అయిన తర్వాత వాటిని కట్ చేసేసి మళ్ళీ ఎరువులు ఇవ్వటం వలన పెరిగిన చెట్లు ఇవి. కాకపోతే ఇది కొంచెం ఈల్డ్ తక్కువగానే ఉంది ఈ చెట్లు మాత్రం. బెండకాయలు, కొన్ని చెట్లకు బెండకాయలు ఉన్నాయి. ఇవి కూడా అంతే, 2 రోజులకు ఒకసారి కాయలు కోయాల్సి వస్తుంది. మన అలాగా 2 సార్లు కోస్తే మనకి చక్కగా కర్రీకి అయితే వచ్చేస్తాయి. వీటికి కూడా అన్ని మొక్కలతో పాటే లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తాము. బాగా పెరుగుతున్నాయి. కానీ ఒక్కొక్కసారి ఈ లిక్విడ్స్ ఇచ్చినాక వెంటనే వర్షం వస్తుంది. అలా అప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది. కానీ ఇంత పెద్ద గార్డెన్లో వర్మి కంపోస్టు, మన్యూర్స్ ఇవ్వాలంటే చాలా కష్టము. మరీ బలహీనంగా ఉండి బాగా అవసరము అనుకున్న మొక్కలకి కంపోస్ట్ ఇస్తాము. మిగతా వాటన్నిటికీ ఇలాగే ఇస్తాము. మ్యాక్సిమం అన్ని మొక్కలైతే మేము కిచెన్ వేస్ట్లోనే పెడతాం కాబట్టి అవి కాపు అయిపోయే వరకు మనం ఎటువంటి కంపోస్ట్లు ఇవ్వకపోయినా పర్వాలేదు. అప్పుడప్పుడు ఇలా లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇచ్చినట్టయితే చక్కగా మంచి కాపు అయితే ఇస్తూ ఉంటాయి.
దొండకాయలు కాపంతా తగ్గిపోయింది, అక్కడక్కడ పలచగా ఉన్నాయి. వీటికి కొద్దిగా కంపోస్ట్ ఇచ్చాము, లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇచ్చాము. మళ్ళీ కొత్త చిగుళ్ళు పెట్టి కొత్తగా అయితే స్టార్ట్ అవుతున్నాయి. అక్కడక్కడ ఉన్న దొండకాయలను అయితే కోసేస్తున్నాము. సొరకాయలు ఒకేసారి చాలా పిందెలు పడ్డాయి. దీంట్లో సొరపిందలన్నీ ఒకే దగ్గర ఉండటం వలన దాని పక్కనున్న కాయ అయితే బలంగా పెరుగుతుంది, ఈ కాయ అయితే ముడుచుకుపోయినట్టయి పాడైపోతుంది. అందుకని ఆ పిందెనైతే కోసేసి వేరు చేసేసాము. ఈ టైంలోనే వీటికి మంచి పోషకాలు ఇచ్చినట్టయితే కాయల సైజు అయితే త్వరగా పెరుగుతాయి. దొండకాయలు ఉన్నాయేమోనని చూస్తూ ఉంటే అక్కడ దొండతెక్కి గొంగళి పురుగులు ఉన్నాయి. ఆకంతా గుడ్లు పెట్టి ఉండే వరకు అవి ఇప్పుడే గొంగళి పురుగులుగా మారుతున్నాయి. చూసారా, ఆకులన్నీ బ్రౌన్ కలర్లోకి మారిపోయినాయి. వాటిని వెనక వైపు చూస్తే మొత్తం పుట్టలు పుట్టలుగా పురుగులే ఉన్నాయి. 2 రోజులు గార్డెన్ని పట్టించుకోకపోయే వరకు ఆకులు వెనకంతా గొంగళి పురుగులే ఉన్నాయి. అందుకని అక్కడ ఆ కొమ్మల వరకు కట్ చేసేసి ఆ కొమ్మల్ని తీసి బయట పారేస్తాము. ఇంకా రాలుతున్నాయి కింద కొన్ని సన్నటి పురుగులు, వాటన్నిటిని కూడా చంపేసేసాము. అవే ఒక్కటి ఉన్న చాలు, చెట్టు మొత్తం దుమ్ము దుమ్ముగా తినేసేస్తాయి. ఆకుల మీద కూడా ఎక్కువ ఉన్న దగ్గర కొన్ని చంపేసేసాము. ఎందుకంటే మళ్ళీ అవి ఎక్కడన్నా రాలిని అంటే మళ్ళీ చెట్ల మీదకే ఎక్కి అన్నీ పాడు చేస్తాయి. ఇంకా ఒక్కొక్క ఆకుకి అలాగా ఉన్నాయి అక్కడక్కడ, వాటన్నిటినీ చూసి తీసేస్తున్నాము. ఎండ బాగా ఉండటం వలన పైకి చూడాలంటే ఇబ్బందిగా ఉంది. ఇంకా ఈవినింగ్ టైంలో వచ్చి మొత్తం కూడా వెతికి తీసేయాలి. ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క ఆకుకి అయితే పుట్టలు పుట్టలుగా ఉన్నాయి. వాటి మీద అన్నీ లార్వా దశ నుంచి వెళ్ళి పిల్లలుగా మారి ఆకులన్నింటినీ తినేస్తున్నాయి. ఈ స్టేజ్లోనే మనము ఉన్నంత వరకు ఆకులు కొమ్మల్ని అయితే తీసేసి దూరంగా పడేయాలి. తర్వాత వేప నూనె, ఆవు మూత్రం కలిపి స్ప్రే చేసినట్టయితే ఆ ఘాటుకి ఈ సన్న పురుగులు ఏమైనా ఉన్నా కూడా చనిపోతాయి. తర్వాత వాటినైతే స్ప్రే చేస్తాను. ఇది కంచి కాకర తీగ. దీంట్లో అక్కడక్కడ కాయలు వస్తున్నాయి, పండిపోతున్నాయి, చిన్న కాకరకాయలు. ఇవి మాత్రం చాలా టేస్ట్ ఉంటాయి. ఇవి మన గార్డెన్లో అవే మొలిచినాయి. కాకపోతే ఉన్నాయి కదా అనేసి అని డబ్బులలో పెట్టేసాము. కొన్ని మడిలో కూడా ఒక చెట్టు పాకుతూ ఉంది. చిన్న కాయలు 4 దొరికితే కోసుకున్నాము. ఇంకొక కాకర చెట్టు కూడా ఇంకొక కాయ ఉంది, ఇప్పుడే పడుతున్నాయి. అవి 1, 2 ఉండి పడ్డకాయలు పడ్డట్టుగా పండిపోతూ ఉన్నాయి. అందుకని 1 అయినా 2 అయినా కానీ వేస్ట్ పోనీయకుండా కోసేస్తున్నాము. ఈ టైంలోనే మనం వీటికి మంచి కాల్షియం అందించినట్టయితే పూత బాగా వస్తుంది. ఎక్కువగా ఫిమేల్ ఫ్లవర్స్ వస్తాయి. అప్పుడు మనం చక్కగా కాయలు ఎక్కువగా తీసుకోవచ్చు. ఇక్కడ చెట్టుకు కూడా ఉన్నాయి ఏమన్నా ట్రై చేసాము, కానీ లేవు. ఈ చెట్టుకు కూడా అంజూర పళ్ళు 2 ఉంటే అవి కోసుకున్నాము. దానిమ్మకాయలు, ఇవి వర్షాలు పడటం వలన కాయలు మీద నల్ల మచ్చలల్లే వస్తున్నాయి. దానికి తోడు ఇప్పుడంతా పూత వచ్చి పింద పడుతుంది, సన్న పింద అంతా పడుతుంది. అందుకని దాంట్లో కొద్దిగా సైజు వచ్చిన కాయలు ఇంకొన్ని ఉంటే అవి కోసేస్తున్నాము. ఇంతకుముందు చూసే ఉంటారు, ఒక బేషన్ నిండా అయితే
ఒక 30 కాయల దాకా కోసాము. ఇప్పుడు ఇంకొక 4-5 కాయలు ఉంటే అవి కోస్తున్నాము. మనం ఇలాగా పాత కాయలు కోస్తూ ఉంటేనే మళ్ళీ కొత్తగా పూతొచ్చి త్వరగా పిందెలుగా పడతాయి. అంతా సన్న పింద పడ్డది. ఇప్పుడిప్పుడే అన్నీ పిందెలన్నీ తయారవుతున్నాయి. ఈ టైంలోనే మనం మంచి లిక్విడ్ పోషకాలు ఇచ్చినట్టయితే ఇంకా పూత ఎక్కువగా వస్తుంది. పిందెలు కూడా త్వరగా నిలబడతాయి, రాలిపోకుండా ప్రతి పువ్వు కాయగా మారుతుంది. అందుకని మనం ఇలాగా పూత ఉన్నప్పుడు ఎక్కువగా మంచి లిక్విడ్ పోషకాలు అయితే ఇవ్వాలి. చూసారుగా ఈరోజు మన హార్వెస్ట్ ఒక చిన్న హార్వెస్ట్ అని అనుకోవాలి. కాకపోతే ఈ టయాన్ని కోయకపోతే మాత్రం బెండకాయలు అవి ముదిరిపోతాయి, వంకాయలు కూడా ముదిరిపోతాయి. అందుకని ఎప్పటికప్పుడైతే మనము కాయలు కోసేసుకుంటూ ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.